హాయ్. హాయ్. ఏంటి స్పెషల్? శుక్రవారం కదా, పూజ మాత్రం చాలా బాగా అయ్యింది. స్పెషల్ ఉందనమాట. స్పెషల్గా పూజ చేసుకున్నాను. అమ్మవారికి నైవేద్యం అయితే పెట్టేశాను, అంటే ఫినిష్ అయిపోయింది అనమాట. లాస్ట్ టైం అలా చూపిస్తే ఖాళీ తప్పలో చూపించకండి అక్క అని పెట్టారు, అందుకోసం అది వాష్ చేసేసాను, చూపించలేదు. పిల్లలకు కూడా క్యారేజీలు పెట్టేశాను, లంచ్ పంపించాను అనమాట. అమ్మవారిని చూపించేస్తాను, వచ్చేయండి. నా అమ్మవారిని చూడండి ఎంత బాగున్నారా కదా. ఈ రోజు అయితే కొంచెం స్పెషల్ అని చెప్పాను కదా, అదేంటో కాదండి, గాజులతో పూజ అయితే చేసుకున్నాను అనమాట. ఏమో ఈసారి ఈ వారం అయితే మాత్రం అమ్మవారికి గాజులు పెట్టుకోవాలనిపించింది అనమాట. ఇవి వచ్చేసరికి 30 డజన్లు అండి, ఎగ్జాక్ట్గా 30 డజన్స్ అనమాట. 2 సెట్స్ తీసుకున్నాను. నిన్న నైట్ వెళ్ళి లక్ష్మీదేవికి అయితే అమ్మవారికి ఎవ్రీ వీక్ లాగా ఈ వీక్ కూడా 188 రెడ్ ఫ్లవర్స్తో పూజ అయితే చేసుకున్నాను. ఆ పూజ విధానం అడిగారు చాలామంది, అది క్లియర్గా ఫుల్ లెంత్ వీడియోలో నెక్స్ట్ వీక్ కంపల్సరీ అప్లోడ్ చేస్తాను. అండ్ ఈ వీక్ వచ్చేసరికి దుర్గమ్మకి అయితే ఇలా గాజులతో పూజ అయితే చేసుకోవాలనిపించింది. నా మనసుకైతే చాలా అంటే చాలా ఆనందంగా ఉంది, ఎందుకో చెప్పలేను. తను చాలా క్యూట్గా, చాలా అందంగా, ఎంత బాగా గాజులు మధ్యన ఎంత ముద్దుగా ఉందో కదా అమ్మ. మాటలు రావట్లేదు, అసలు చెప్పాలంటేనే మాటలు రావట్లేదు, నిజంగా అంత బాగున్నారు. అండ్ ఆ బ్యాంగిల్స్ ఏం చేస్తానన్నది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అమ్మవారికి అయితే ఈ రోజు అయితే పరమాన్నం పెట్టి నార్మల్గా ఎప్పుడు లాగానే నైవేద్యాలు ఫ్రూట్స్ అవి పెట్టుకున్నాను, వడపప్పు పానకం ఇలా అన్నీ పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాను అనమాట. వెంకన్న బాబు ఉన్నారు కదా అక్కడ, కొత్తగా కనబడుతున్నారు కదా మన గెస్ట్, అతను వచ్చేసరికి తిరుపతి నుంచి వచ్చారనమాట. లాస్ట్ వీక్ మా అన్నయ్య వాళ్ళు వెళ్ళారు, తీసుకొని వచ్చారనమాట. ఆయన ఎలాగో కొంచెం హైట్లో ఉన్నారు కదా అని చెప్పేసి లక్ష్మీదేవి వెనకతలు పెట్టేసి పూజ అయితే చేసుకున్నాను. అమ్మవార్లు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి, నా పూజ ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఈ రోజైతే ఈ పూజకి కారణం మా వారికి ఎందుకు అనిపించిందంట అమ్మవారికి గాజులు పెడదామా అని అనేసి. ఇంకా అతని నోటితో వచ్చిన తర్వాత నేను ఆగుతాను, అందుకే నేను నైట్ వెళ్ళి కొంచెం బిజీగా ఉన్నా సరే అమ్మకి అన్నీ తెచ్చుకొని పూజ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా అయ్యింది. నా పూజ ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ కొన్ని విషయాలకి చిన్న ఫుల్ లెంత్ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను, తొందరగా వెళ్ళి చూసేయండి. నేను మీ వైశాఖ్ పిల్ల.